ఎన్నికలు, అందుకే ఉదాహరణ చెప్తున్నా, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఏంది? డమ్మీ పాత్ర పోషించింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మీరు 10-12 ఎంపీ సీట్లున్న బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకుండా మీరు సరెండర్ అయింది వాస్తవమే అనే దానికి ఈరోజు కవిత బేలు నిదర్శనం. ఈ కవిత బేల్ కండిషన్లో భాగమే బిఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీ గెలిచేటట్టుగా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు న్యూట్రల్ చేసి బీజేపీకి ఓట్లు ఇప్పించారు. ఇప్పుడు కేసీఆర్ సొంత జిల్లా మరి అక్కడ తిరుగులేదు అన్నటువంటి రాజకీయ సందర్భాల్లో మరి అక్కడ ఎక్కడ ఏది గెలవకపోయినా మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కేసీఆర్ మాట నిలబడుతుంది. ట్రబుల్ షూటర్ అన్న ప్రచారంలో ఉన్న హరీష్ రావే సక్సెస్ చేసుకుంటాడన్న రాజకీయ పరిస్థితులలో ఎట్లా ఓడిపోయింది బీఆర్ఎస్? అక్కడ ఓడిపోవడమే కాదు, 3వ స్థానానికి మెదక్ కేసీఆర్ సొంత జిల్లాలో 3వ స్థానం బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? కవిత బేల్ ప్రక్రియలో భాగమే సొంత పార్లమెంటు వదులుకున్నాడు అనే ఒక రాజకీయ పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొదటి నుంచి కూడా 14 సీట్లు మాకు కాంగ్రెస్కు తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే ఆ 2 పార్టీలు దూరం ఉన్నాయి కదా అనుకున్నాం, కానీ అంతర్గతంగా లోపల ఒప్పందాల చీకటి ఒప్పందాల ప్రక్రియ భాగంలోనే ఒక ఎంపీ బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీకి సహకరించింది. అందుకే తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 4-5-6 తగ్గినాయి, బీజేపీకి 8 వచ్చినాయి. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది రాజకీయ విమర్శ కాదు. అసలు కవిత బేల్ వస్తుందని 4 రోజుల నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ఏంటి? కవిత బేల్ వచ్చేసింది అని ప్రిపేర్ కావడం ఏంది కేటీఆర్? అంటే ఇక్కడ కాంగ్రెస్ని రాజకీయంగా భవిష్యత్ ఎన్నికల్లో బలహీనపరిచే ప్రక్రియలో భాగమే, చీకటి ఒప్పందంలో భాగమే బీజేపీ, బీఆర్ఎస్, మోడీ, కేసీఆర్ ఫ్యామిలీ అందరూ కూడా. రేపు సరే బయట ప్రచారం జరుగుతున్నది, వీళ్ళు విలీనం అవుతారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతారు ప్రచారం జరుగుతున్నది. ఆల్రెడీ చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు బయట. चलो तुम बैठ जाओ भाई, चलो चलो छोड़ दो, ऑपरेशन छोड़ दो उसका, बैठ जाओ. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో మనము చాలా కొత్తగా మీడియాలో చూస్తున్నాం ఏంటంటే బెయిల్ ఒక కోర్టులో బెయిల్ వచ్చేంత వరకు జడ్జి గారు బెయిల్ వచ్చేంత వరకు ఆయన కూర్చో అంటే జ్యుడిషియల్లో జడ్జి గారు సీట్లో కూర్చున్న తర్వాత బెయిల్ పిటిషన్స్ ఏమైనా ఉంటే జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆ నోట్లో నుంచి ఏ పదాలు వస్తాయో అప్పుడే మనకు స్పష్టత ఏమొస్తుందంటే బెయిల్ ఇచ్చాము, బెయిల్ ఇవ్వలేము. ఇది జడ్జి గారి యొక్క నోటి మాట నుంచి వచ్చిన తర్వాతనే అక్కడున్న అడ్వకేట్లకు కానీ అక్కడున్న వ్యవస్థకు తెలుస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కవిత బెయిల్